Okay, children. Today we are discussing grouped data. Okay, grouped data means we learned in previous class. Data means it's information. Okay, information which is in numerical and in words also. Okay, okay, numerical and words. And in first exercise we are learned about heights. Okay, height of the student and the shopkeeper, like that questions na. That data not in group. Okay, that is ungrouped data. Okay, in exercise 1 we learned median mode, the data, that all the data like this na, 2, 3, 56, 48, 98. Okay, like this na, that is ungrouped data. Okay, group data means here data is in small groups. Okay, when we have a big data, okay, big data means like 100 employees salaries, 1000 employees salaries, okay, number of students. That time we are using group data. Suppose మన దగ్గర 1000 members employees ఉన్నారు, ఓకేనా, 1000 members employees ఉన్నారు. అందరూ కొందరికి 10,000 శాలరీ, కొందరికి 15,000 శాలరీ, కొందరికి 20,000 శాలరీ, ఇట్లా డిఫరెంట్ శాలరీ వస్తుంది కదా. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ 10 to 20 మధ్యలో ఎంత ఉంది శాలరీ, ఓకేనా. తర్వాత ఫ్రీక్వెన్సీ రాస్తాం, ఓకేనా. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సపోజ్ ఒక డేటా తీసుకున్నా. ఓకే, ఇది గ్రూప్ డేటా 1 to 10, 11 to 20. ఓకే, ఇది గ్రూప్లో ఉంది కదా. ఓకే, గ్రూప్లో ఉండేదాన్ని మనం గ్రూప్ డేటా అంటాం, ఓకేనా. ఈ విధంగా మనం పెద్ద డేటా వచ్చినప్పుడు, సపోజ్ చాలా ఇట్లా ఎంప్లాయీస్ అవి ఇవి, ఇక్కడ చూడండి మీకు ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రూప్ డేటా. ఇక్కడ ఎంప్లాయీస్ గురించి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ది 15,000 శాలరీ ఉంది, సెకండ్ వన్ది 15,750 శాలరీ, 16,000 శాలరీ, 16,000 శాలరీ, 100 ఎంప్లాయీస్ ఉన్నారు, ఓకేనా. ఇట్లా ప్రతి ఒక్కరి దీంట్లో ఇట్లా రాసుకుంటా పోతే చాలా పెద్ద డాటా కదా. మనం ఇట్లా షార్ట్ కట్ ఇట్లా చిన్నగా రాసేసినాం అనుకో, ఇక్కడ ఉన్నది చూడండి, 10,000 to 20,000 మధ్యలో ఉన్న వాళ్ళు ఎందరో ఆ విధంగా వచ్చినప్పుడు మనం గ్రూప్ డాటా రాస్తాం, ఓకేనా. ఇట్లా ప్రతిసారి 10,000 ఎందరు మంది 10,000 to 20,000 రాసినాం. ఓకే, బిట్వీన్ 10,000 to 20,000 మధ్యలో ఉన్న వాళ్ళు మనం డైరెక్ట్ తెలిసిపోతారు కదా. 10,000 20,000 మధ్యలో డైరెక్ట్ 25 మెంబర్స్ ఉన్నారు అనుకుంటాం, ఓకేనా. మనకి వీళ్ళందరికీ రాయాల్సిన అవసరం లేదు. ఇది 10,000, ఇది 12,000, ఈ విధంగా రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఆ విధంగా రాస్తే అది అన్గ్రూప్ డేటా అవుతుంది, ఓకేనా. గ్రూప్లో అంటే ఈ విధంగా 10,000 to 20,000 మధ్యలో ఎందరు ఉన్నారు, ఓకే, ఆ విధంగా రాస్తే అది గ్రూప్ డేటా అవుతుంది, ఓకేనా. గ్రూప్ని మనం స్మాల్ గ్రూప్స్లో రాయడాన్ని ఇక్కడ ఏమంటాం మనం, క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇక్కడ చూడండి 1 to 10 ఉందా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ దేంతో స్టార్ట్ అవుతుంది, 11 to 20. నెక్స్ట్ వన్ దేంతో స్టార్ట్ అవుతుంది మరి, 21 to 30. నెక్స్ట్ వన్ 31 to 40, ఓకేనా. ఇక్కడ చూడండి 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40. ఈ విధంగా ఒక క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటే ఆ క్లాస్ ఇంటర్వెల్స్ని మనం ఏమంటాం, ఇంక్లూజివ్ క్లాసెస్. ఓకే, ఇంక్లూజివ్ క్లాసెస్. ఇందులో ఈ 1 అనేది లోవర్ లిమిట్, ఓకే, అండ్ ఈ 10 అనేది అప్పర్ లిమిట్, ఓకేనా. 1 అనేది ఏమవుతుంది లోవర్ లిమిట్, అదేమవుతుంది అప్పర్ లిమిట్. దెన్ బౌండరీస్ ఏ విధంగా చేస్తాం, ఇక్కడ చూడండి ఇంక్లూజివ్ డాటాలో బౌండరీస్ ఇది 1 to 10 కదా. ఓకే, మనం ఈ సైడ్ 0.5ని సబ్ట్రాక్ట్ చేస్తాం, ఈ సైడ్ 0.5ని యాడ్ చేస్తాం, ఓకేనా. ఇక్కడైతే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇక్కడైతే యాడ్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 1లో నుండి మనం 0.5 తీసేస్తే ఎంత వచ్చింది మనకి, 0.5 వస్తుంది, ఓకేనా. 1లో నుండి హాఫ్ తీసేస్తే ఎంత, 0.5 కదా. మళ్ళీ ఈ 10కి మనం 5ని యాడ్ చేస్తున్నాం, ఓకేనా. 10కి 0.5ని యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఏమవుతుంది ఇందులో చెప్పండి, ఇందులో లోవర్ లిమిట్ ఏమవుతుంది 11, ఇందులో అప్పర్ లిమిట్ 20. ఇక్కడ లోవర్ బౌండరీ ఏమవుతుంది, లోవర్ బౌండరీ ఇది 1 ఉంటే 0.5 అయింది, ఇక్కడ ఏమవుతుంది
10.5 అంటే 11 లో నుండి మనం 0.5 తీసేస్తాం ఓకేనా. ఇప్పుడు అది ఈ కండిషన్ ఎప్పుడు చేయాలి మనం ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఓకేనా. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా చేయాలి ఓకే. సో మనకు గ్రూప్ డాటాని మనం 2 టేబుల్స్ లో రాసుకోవచ్చు ఓకేనా. ఒకటి ఇంక్లూజివ్ క్లాసెస్ లో, ఇంకొకటి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ లో ఓకేనా. ఇది ఇంక్లూజివ్ క్లాసెస్. సో అప్పర్ బౌండరీ ఎంత వస్తుంది మనకి, ఎంత ఉంది మనకి 20 ఉంది కదా, 20.5 వస్తుంది. ఇక్కడైతే 20, ఇక్కడ లోవర్ లిమిట్ ఎంత వస్తుంది మనకి 21, అప్పర్ లిమిట్ 30, లోవర్ బౌండరీ 20.5, అప్పర్ బౌండరీ 30.5 ఓకే. ఇక్కడ కూడా లోవర్ లిమిట్ ఎంత వస్తుంది 31, అప్పర్ లిమిట్ 40, దెన్ నెక్స్ట్ లోవర్ లిమిట్ 30.5, దెన్ అప్పర్ లిమిట్ 40.5 ఓకేనా. ఈ విధంగా డాటాని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే. ఇందులో చూడండి, దీస్ ఆర్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఓకే. దిస్ ద లోవర్ లిమిట్, దిస్ ద అప్పర్ లిమిట్. ఇంక్లూజివ్ క్లాసెస్ వచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ విధంగా వస్తాయి ఓకేనా. బౌండరీస్ లోవర్ బౌండరీ, అప్పర్ బౌండరీ ఓకే. ఎక్స్క్లూజివ్ వచ్చినప్పుడు ఈ విధంగా రాదు ఓకేనా. ఎక్స్క్లూజివ్ ఇప్పుడు చేద్దాం ఓకే. ఇది అర్థమైందా మీకు. గ్రూప్ డాటాని ఈ విధంగా రాసుకుంటాం ఓకేనా. క్లియర్. ఒక గ్రూప్ లో రాసుకుంటాం ఓకే. ఓకే చిల్డ్రన్ ఓకే. నౌ I am changing just this data okay. Class intervals and I am taking here exclusive classes okay. Exclusive classes and here 10 to 20, 20 to 30 and 30 to 40 okay. And here now these are continuous class intervals okay. 1 to 10 ending na 10 is ending, then again next class interval is continue with 10 okay, up to 20 and next class is continue with 20 okay. These type of class intervals when we are getting, then that class intervals are called exclusive classes okay. When we are getting these type of class intervals, the class intervals are called exclusive classes okay. Now here lower boundary is 1 and upper boundary is 10. Now lower limit is 10, lower limit is 1, upper limit is 10 and lower boundary is 1, upper boundary also same okay. Here lower boundary, lower limit is 10, upper limit is 20. Here lower limit is 10, upper limit is 20 okay. Same thing here 20, 30 and 20, 30. This one also 30, 40, 30, 40 okay. These two types okay. Group data we are taking table like this okay. Two types of table okay. One is inclusive and one is exclusive. When we are given inclusive, we have to follow that method okay. Subtract 0.5, 0.5, then we are getting lower boundary and adding 0.5, then we are getting upper boundary okay. Lower limit and upper limit you know it okay. So that's the difference between inclusive classes and exclusive classes okay. Clear this one okay. Now we are doing using this table, we are forming a group data okay in exercise first next exercise okay. Okay, copy this one okay. Observe children, here we have given ungrouped data okay. In exercise 7.2 this is the ungrouped data okay. We have to construct grouped frequency table okay. Using this data we have to construct grouped frequency distribution table using this data okay. And we have given one condition also, with class given data with 6 class intervals. We have ఇక్కడ ఎన్ని ఉండాలి మన క్లాస్ ఇంటర్వెల్స్, ఓన్లీ 6 క్లాస్ ఇంటర్వెల్స్ ఉండాలి ఓకేనా.
సో దీని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ స్మాలెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ స్మాలెస్ట్ అబ్జర్వేషన్ ఏముంది స్మాలెస్ట్ అబ్జర్వేషన్ ఏంటుంది 5 ఉంది ఓకేనా స్మాలెస్ట్ అబ్జర్వేషన్ ఏంటుంది 5 నెక్స్ట్ బిగ్గెస్ట్ అబ్జర్వేషన్ ఏంటుంది 63 బిగ్గెస్ట్ అబ్జర్వేషన్ ఇస్ biggest observation is 63 అంటే సపోజ్ మనం ఇక్కడ ఒక్కొక్క క్లాస్ ఇంటర్వెల్ సైజ్ ని మనం 10 తీసుకుంటే మనకు 6 క్లాసెస్ లో సరిపోతుంది ఓకేనా క్లాస్ సైజ్ అంటే ఏంది ఇక్కడ ఇంతకుముందు మనం ఇక్కడ చూడండి క్లాస్ సైజ్ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం ఇక్కడ 563 ఉంది కదా అంటే ఈ డాటా మొత్తం మనకి 6 క్లాసెస్ లో వచ్చేయాలి ఓకేనా 6 క్లాసెస్ లో వచ్చేయాలి ఓకే సో ఇక్కడ డాటాని క్లాస్ ఇంటర్వెల్స్ నేను 6 క్లాసెస్ లో రావాలి కాబట్టి క్లాస్ ఇంటర్వెల్స్ and here I am taking tally marks and last one I am taking frequency this one also distribution table okay so I am taking class intervals 5 to 40 okay class size is nothing but class size is equal to upper limit UL plus upper limit plus lower limit by 2 upper limit plus lower limit by 2 what is the upper limit is 14 na and lower limit is 5 by 2 this is 14 plus 5 is what 19 by 2 is 9.5 okay this is our class size okay I am taking this class size next I am taking 15 I have to add each time 9.5 14 minus just wait this is not a class size means upper limit minus lower limit the 14 minus 5 is what 9 is what our class size means here difference between any class interval is 14 only okay upper limit minus lower limit upper limit minus lower limit class size is upper limit minus lower limit so next one 15 to 24 okay difference between these two also 9 only okay 24 minus 15 equals to 9 only na okay next class interval is 25 to 34 and next class interval is 35 to 44 next class interval 45 to 54 next class interval 55 to 64 okay how many these are observations na frequencies how many frequencies we are getting between 5 to 14 count here 7 to 1 and 5 to and 2 fifth 4 1 2 3 4 5 6 how many we are getting 7 5 and 14 and 9 and 5 11 1 2 3 4 5 1 2 ఇక్కడ చూడండి 7 ఒకటి నెక్స్ట్ 5 ఒకటి తర్వాత 14 ఒకటి తర్వాత 9 ఒకటి తర్వాత 12 ఆ తర్వాత 5 తర్వాత 11 తర్వాత
10 ఇంకేమైనా వస్తున్నాయా 7 వచ్చింది 5 వచ్చింది ఓకే 15 16 ఇందులో రావు ఎందుకంటే 14 కి ఎండ్ అవుతుంది ఓకేనా 15 16 రావు ఓకే చెక్ చేయండి మళ్ళీ 7 ఒకటి 5 ఒకటి అండ్ 14 ఒకటి ఓకే దాని తర్వాత 9 ఒకటి 12 ఒకటి 5 ఒకటి 11 8 ఎక్కడ ఉంది స్టార్టింగ్ లోనే 8 ఉంది కదా 8 ఇంకా 8 7 5 ఓకే ఇవి ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఇవి టోటల్ 1 2 3 4 5 6 7 8 9 9 ఉన్నాయి కదా సో టాలీ మార్క్స్ ఎలా వేయడం మీకు తెలుసు కదా లాస్ట్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం ఓకే 1 2 3 4 and this one 5 1 2 3 4 okay these are 9 and frequencies also 9 next one ఏం వస్తుంది మనకి 15 to 24 కౌంట్ చేయండి ఇక్కడ చూద్దాం 15 to 24 రావాలి 24 మీన్స్ ఫస్ట్ వన్ లో ఏది వస్తలేదు సెకండ్ వన్ లో 22 15 16 19 24 నెక్స్ట్ వన్ లో 23 ఎక్కడ ఉంది లాస్ట్ లైన్ లో ఫస్ట్ వన్ ఓకే దానికంటే ముందు కూడా ఉన్నాయి కదా 22 15 ఫస్ట్ లైన్ లో చూడండి ఫస్ట్ లైన్ లో ఏది ఉంది ఫస్ట్ లైన్ లో ఏది లేదు ఓకేనా సెకండ్ లైన్ లో 22 15 16 19 24 తర్వాత నెక్స్ట్ 24 తర్వాత నెక్స్ట్ వన్ 15 ఉంది 15 తర్వాత ఏది 15 22 నెక్స్ట్ 23 నెక్స్ట్ 23 తర్వాత 24 ఉంది మళ్ళీ నెక్స్ట్ ఏది ఉంది నెక్స్ట్ ఏది లేదు ఎన్ని వస్తున్నాయి మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ ఎన్ని వస్తున్నాయి మనకి 9 వస్తున్నాయి ఓకేనా సో 9 1 2 3 4 5 1 2 3 4 ఓకే ఇది కూడా 9 నెక్స్ట్ ఏముంది మనకి 25 టు 34 సో ఇదే విధంగా మనం అన్ని సాల్వ్ చేయాలి ఓకేనా చేంజ్ ఫైండ్ అవుట్ చేయండి నెక్స్ట్ వన్ ఏం వస్తుందో చెప్పండి నాకు ఓకే if you are finding frequencies then we are getting 5 to 14 age between 5 to 14 is 9 children okay 9 people's age is 5 to 14 and 15 to 24 is 9 members okay and 25 to 34 is 9 members and 35 to 44 is 6 members and 45 to 54 is 7 members 55 to 64 is 7. When we are adding we have to get sigma Fy equals to 45 okay why because this is given okay given in the question why because 45 members there are 45 people so we have to get this one exactly 45 okay so in this question we have given we have construct this table in 6 class intervals okay these are the 6 class intervals okay I am taking smallest is 5 and biggest is 63 okay this is sufficient in if I am taking 5 to 4 okay if class size is 9 then this data comes all the data comes in this table okay here you can take 5 to 15 also okay or 1 to 10 also if you are taking 1 to 10 observe here then what happens 1 to 10 10 to 20 1 to 10 next this is exclusive data okay this is exclusive data okay so next 21 to 30 31 to 40 41 to 50 51 to 60 69 here 60 we have 63 is biggest observation okay so we have to take one more then this becomes 7 class intervals okay so here we have to take 5 to 15 or 5 to 14 like this okay if you are taking 5 we can take here 5 to 15 also 5 to 15 next 16 to 25 like this okay here this one
These are the five class intervals and these are tally marks and this is frequency. This entire data is frequency distribution table. Clear this one? Okay children, if you have doubt then you can ask me. Okay, I will explain you in comment section or in our class. Okay.